పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వ. ఈ రోజు నుంచి మన వీడియోస్ డైలీ పెడదాం అనుకుంటున్నాను దోస్తులు. డైలీ మధ్యాహ్నం పెట్టడానికి ట్రై చేస్తాము. చూద్దాం దోస్తులు ఎలా ఉండబోతుందో. దానికి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అవసరం దోస్తులు. మీరు చేయాల్సిందల్లా మా వీడియోస్ని లైక్ చేయడం, మీ బంధుమిత్రులకు షేర్ చేయడం, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం, హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 14ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 14లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఫ్రెండ్స్. అత్తకి ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ విషయం గురించి చెప్పాలి. అత్తకి ఈ రోజే చెప్పేసేయాలనుంది, కానీ చాలా అలసిపోయింది. రేపే చెప్తాను. విక్కీ, ఏం చేస్తున్నావురా? విక్కీ, నువ్వు లేకుండా ఈరోజు ఎలా పడుకునేదో. హలో విక్కీ. లవ్ యూ విక్కీ. నువ్వు అంత ముద్దు ముద్దుగా మాట్లాడకే. నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండేది? నాకు ఈరోజు నిద్ర పట్టేట్టే లేదురా. నిన్ను హత్తుకొని నీ గుండెల మీద పడుకోవాలనుంది. ప్రియా, వచ్చేసేనా? సరే, వస్తున్నాను. ఏంటి? నేను వస్తున్నాను అంతే. చంపేస్తాను. ఏమనుకుంటున్నావురా? ఇప్పుడే ఎందుకు వచ్చారే మీ అత్త మామ? ఇంకా 2-3 పెళ్ళిళ్ళకి అటెండ్ అయి రావచ్చు కదా. ప్రియా, నేను వచ్చేస్తానే. షటప్. మరి ఏం చేయమంటావే? ఏం చేయాలని అడుగుతున్నావా? త్వరగా మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకో. అప్పుడు నీ పక్కనే ఉంటానుగా. అయితే రేపే వస్తాను. ఇప్పుడే వచ్చారా? వాళ్ళని లేపుతాను, మాట్లాడదు గాని. సరే రానా? చెప్. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. తర్వాత ఇంకా ఏదేదో చేయాలనుంది. ప్రియా, నువ్వు అలా గారాలు పోతూ మాట్లాడకరా. ఏం చేస్తున్నావే? ఇప్పుడే పడుకున్నాను. తిన్నావా? తిన్నాను, అందుకే లేట్ అయింది. అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావే? మన ఫ్రెండ్తో. మన ఫ్రెండా? ఓ, నా మర్దలు కమ్ నీ ఫ్రెండా? కాదు, నీ ఫ్రెండ్ కమ్ నా ఫ్రెండ్. ఏంటి? ఎవరది? వినయ్. వాట్? వినయ్ కాల్ చేశాడు. ఎందుకు? ఊరికనే. నీకు అసలు చెప్పడం మర్చిపోయాను కదూ. దేని గురించి? ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాంరా. ఫ్రెండ్స్ అయ్యారా? అంత ఘోరంగా తిట్టుకున్నారు కదే. ఏడ్చావు, అంత జ్వరం తెచ్చుకున్నావు. మరేం చేయను, నా ఫ్రెండ్కి కాబోయేవాడు కదా. నా మీద కోపం ఏమైనా దాని మీద చూపిస్తాడేమోనని సారీ చెప్పడానికని వెళ్ళాను. నేను ఆ రోజు డ్రాప్ చేయమన్నాను చూడు. ఏంటి? నువ్వు డ్రాప్ చేయమంది వాడికి సారీ చెప్పడానికా? మరి నాకెందుకు చెప్పలేదే? నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను, మళ్ళీ నువ్వేమంటావో అని. నేనేమంటానే? ఏమన్నాడు వాడు? తాను నాకు సారీ చెప్పాలనుకున్నాడంట. ఇద్దరం ఒకేసారి సారీ చెప్పుకున్నాం. అలా మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయ్యాం. మొత్తానికి కూల్ అన్నమాట. వాడికి ఏమైనా చెప్పావా మన గురించి? లేదు, చెప్పలేదురా. ఒక సర్ప్రైజ్ ఉందని అయితే చెప్పాను. అవునా? వాడు నన్ను అడుగుతున్నాడే. నువ్వు చెప్పావా? లేదు, చెప్పలేదు. మీరిద్దరు అసలే గొడవ పెట్టుకున్నారు కదా. వాడు మళ్ళీ నిన్ను వద్దంటాడేమోనని భయమేసింది, అందుకే చెప్పలేదు. మెల్లిమెల్లిగా చెప్దామనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదన్నమాట. అయితే ఇప్పుడే చెప్పొద్దు, ఇద్దరం సర్ప్రైజ్ ఇద్దాం. ఎందుకే? వాడిని ఏడిపిద్దామనా? నన్ను ఎంతగా ఏడిపించాడు. సరే సరే, నీ ఇష్టం. ఫ్రెండ్ అన్నావు కదా, నువ్వే చెప్పు, నేను చెప్పనులే. ఇంకో విషయం చెప్పాలిరా నీకు. ఏంటి ఈ సర్ప్రైజ్లో? ఇంకేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? యాక్చువల్లీ వినయ్ నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? అంటే అలా కాదు, నేను ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతామని వచ్చాను కదరా. అవును. అత్త వాళ్ళు కొన్ని మ్యాచెస్ చూశారు, అందులో మీ వినయ్ నాకు నచ్చాడు. ఏంటే ఇది? వాడు ప్రేమించిన అమ్మాయిని నేను చూడాలనుకున్నాను, ఇప్పుడు వాడికి వచ్చిన అమ్మాయిని నేను లవ్ చేశాను. అంతా మ్యాజిక్ లాగా ఉంది కదూ.
అయితే వాడికి నువ్వు ముందే తెలుసా? నీ ఫ్రెండ్కి తెలీదురా, నేను ఫోటో చూశాను. బాగానే ఉన్నాడు అనిపించింది. ప్రొఫైల్ అంతా చెక్ చేశాను. నాకు ఇష్టమైన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. వాడు బంగారమే. మిస్ అయ్యావు. అలానా? అయితే ఉండు, అలాంటి బంగారాన్ని ఇంకొకరిని వెతుకుంటాను. ఏ రాక్షసి, ఇప్పుడు నువ్వు నాదానివి. చంపేస్తాను. మరి ఎందుకలా మాట్లాడుతున్నా? జోక్ చేశాను ప్రియా. మ్మ్. వాళ్ళ మమ్మీ డాడీ అయితే వచ్చారు ఇంటికి. ఆంటీ అంకుల్ వచ్చారా? ఉమ్, వాళ్ళకి నేను చాలా నచ్చేశాను. నువ్వు నచ్చకుండా ఎలా ఉంటావే? నువ్వు నవ్వి. పెళ్లి ఫిక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాడికి చెప్పకుండానే? ఉమ్, నాకేం తెలుసు? అతను ఫోటో చూశాడు అనుకున్నాను. నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే. అతనితో పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను. ఇంత కథ నడిచిందావే? ఇప్పుడా నువ్వు చెప్పేది? నీకు చెప్పే టైం ఎక్కడిచ్చావు? అసలు నాకు టైమే సరిపోలేదు. నీకెంత టైం ఇచ్చినా సరిపోదు. నా జీవితకాలం కావాలి. నిన్ను డ్రాప్ చేయమన్నాను కదా, ఆ, అదే రోజు వెళ్ళాల్సి ఉండే. వెళ్ళి ఆంటీకి అంకుల్కి ఈ విషయం చెప్దామనుకున్నాను. అలాగే నీ ఫ్రెండ్కి సారీ. ఓ మై గాడ్, ఇంటికి వెళ్ళావా నువ్వు? అవునరా, అంకుల్తో కూడా చాలా రూడ్గా మాట్లాడాను. అందుకే అతనికి కూడా సారీ చెప్పాను. విక్కీ, మ్మ్. ఎంత చేసి ఇప్పుడు చెప్తున్నావు? నువ్వెంత సంపాదిస్తావురా నెలకి? ఎందుకే? నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. నేను జాబ్ చేస్తాను. ఈఎంఐలో ఒక మంచి ఇల్లు కట్టుకుందాంరా. ఇల్లు కట్టుకుందామా? లేకపోతే ఒక మంచి ఫ్లాట్ తీసుకుందాం. నాకు వినయ్ వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చిందిరా. ఇల్లంతా చూడలేదు కానీ చూసిన రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నువ్వు ఎలా అంటే అలా. మా ఊళ్ళో నా పేరు మీద కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి. దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. మమ్మీ వాళ్ళకు కూడా నేను ఒక్కదాన్నేరా. మమ్మీ డాడీ ఇద్దరు డాక్టర్స్ కదా, వాళ్ళు అక్కడ బాగానే సంపాదిస్తున్నారు. మరి అదంతా నీకే కదే. జాబ్ చేస్తాను ఈఎంఐ అంటావేంటి? అది కాదురా, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను వచ్చేస్తాను కదా నీతోని. లవ్ యూ ప్రియా. అసలు నాకేముందో నేనేంటో తెలుసుకోకుండా నాకు నేను ఇచ్చేసావు. ఇప్పుడు అమ్మా నాన్నల్ని కాదని వచ్చేస్తానంటున్నావు. నాకు ఇంకేం కావాలి? దీనికి బదులుగా నీకు నా ప్రాణాన్ని ఇచ్చినా సరిపోదు. ఒక్కసారి నా దగ్గరికి రావే, నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. లవ్ యూ విక్రమ్. లవ్ యూ ప్రియా. నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నేనున్నాను. ఐ స్వేర్. అయితే మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందామా? కానీ నీకు నచ్చిందంటున్నావు చూడు, ఆ ఇల్లు ఆ ఇల్లు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ముందు ముందు. ఏంట్రా? ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ అని చెప్తున్నాను కదా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా నీకు? మధునా? ఆ, చాలా అంటే చాలా. చెప్తున్నాను కదా, నాకు ఎప్పుడు దాన్ని చూడాలనిపిస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చూద్దాం. పెళ్ళయ్యాక మరి గొడవలు పెట్టుకుంటారో కలిసిమెలిసి ఉంటారో. ఎందుకు అలా అంటున్నావురా? మేము ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటాం. నేను గొడవలు పెట్టుకునే రకాన్నే, కానీ అది అలా కాదు. అందుకే ఎప్పుడు విడిపోం. సరే చూద్దాం. రేపు వస్తావారా ఇంటికి? మీ అత్త వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారా? నీ మొహం, వాళ్ళతో మాట్లాడడానికి వస్తావా అని అడుగుతున్నాను. తొందరగా వచ్చి మాట్లాడుకోవాలనే ఉంది, కానీ రేపు ఒక ఇంపార్టెంట్ పని ఉంది నాకు. నాకన్నా ఇంపార్టెంటా? నీకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది నాకు, కానీ అర్థం చేసుకో. ఊరికే అన్నాను లేరా. సరే, గుడ్ నైట్ ప్రియా. గుడ్ నైట్ రా. స్వీట్ డ్రీమ్స్. తొందరగా కళ్ళు మూసుకొని పడుకో. నేను వస్తున్నాను నీ డ్రీమ్స్లోకి. వచ్చి ఇంకా చాలు, బాయ్. ఏ ప్రియా. ప్రియా. హలో మధు, పడుకున్నావా? లేదు సార్, వస్తున్నాను. నమస్తే బావగారు.
నమస్తే. మా తమ్ముడు సార్. హాయ్, నైస్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ బావగారు. బావ అంటే సరిపోతుంది, బావగారు అవసరం లేదు. మా అక్క ఆర్డర్ వేసింది బావా, అందుకే. అక్క చెప్పిందా అలా పిలవమని? లేకపోతే చంపేస్తానంది. పర్లేదు, బావా అని పిలువు. ఓకే బావా. ఆ ఫీల్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ బామ్మర్ది. రేపు ఆఫీస్కి వచ్చేయి. ఎందుకు బావా, క్లాస్ వీక్తారా? నేనేం క్లాస్ వీకన్లే. నేనేమైనా అంటే మీ అక్క ఊరుకుంటుందా? ఊరికే అలా మాట్లాడుకుందాం. నీ గురించి నాకేం తెలియదు కదా. ఓకే బావా, వస్తాను. అడ్రస్ తెలుసు కదా? నేను చెప్తాను సార్. సారీ మధు, చాలా లేట్ అయింది. మీరు మాట్లాడుకోండి బావా, నేను వెళ్తాను. ఓకే బామ్మర్ది, మీట్ యూ టుమారో. ఓకే బావా, బాయ్. అక్క, నేను అమ్మ వస్తుందేమో చూస్తా, సరేనా? ఉమ్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వద్దాం అనుకున్నాను మధు, చాలా లేట్ అయిపోయింది. రోజు ఇలాగే వచ్చేసేయండి, ఇంటికి వెళ్తే చాలా లేట్ అవుతుంది. మధు, ఐ లవ్ యూ మధు. లవ్ యూ టూ సార్. నా కోసం పడుకోకుండా వెయిట్ చేస్తున్నావా? ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను మధు. ఒక్కదానివే పడుకుంటున్నావా? అవును. ముందు ఫ్రెష్ అప్ అయి తినండి, తిన్నాక కాల్ చేయండి. అప్పటిదాకా వెయిట్ చేస్తావా? మ్మ్. మ్మ్. మీకోసం ఎప్పటిదాకైనా వెయిట్ చేస్తాను సార్. మధు, ఐ లవ్ యూ మధు. ఇంకా ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు వేచి ఉండాలో నీకోసం. రోజంతా వెయిట్ చేస్తాను, రాత్రి ఎప్పుడవుతుందా, మీరు ఎప్పుడు వస్తారా అని. మధు, ఇక్కడ ఇలాగే హాయిగా పడుకోవాలనుంది మధు. రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చాక నీ ఒళ్ళో ఇలాగే హాయిగా వాలిపోతాను, నీ ఒళ్ళోనే సేద తీరుతాను. అలాగే సార్, మీరు ఎప్పుడు వచ్చినా మీకు నేను నా ప్రేమని పంచుతాను, మీ అలసటని దూరం చేస్తాను. విక్కిలు, గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ పోదామారా? ఎక్కడికత్తా? అక్కడికే చూసి రావడానికి. ఎక్కడికి పోయేది లేదు. నీకేమైతుంది నా కొడుకుతో నేను మాట్లాడుకుంటే? నీ కొడుకు కాదు, నా విక్కీ అన్న. ముందు నాకు అన్నయ్య, తర్వాత నీ కొడుకు. మంచిగున్నవే నువ్వు. ముందొచ్చిన గుడ్డు కంటే తర్వాత వచ్చిన పిల్లనే గ్రేటు అన్నదేవతో. నేను అన్నయ్యతో పర్సనల్గా మాట్లాడాలి, అటెళ్ళు. నా కొడుకుతో నీకెంత పర్సనల్? మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. అన్నయ్య. ఏంటి విద్దు? అడిగిన ప్రతిసారి ఏంటని అడుగుతావేంటన్నయ్య? నీకు గుర్తుందో లేదోనని. నాకెందుకు గుర్తుండదన్నయ్య? ఈరోజు వెళ్తానన్నావు. షోర్గా వెళ్తాను. ఉన్న పనులన్నీ పక్కన పెట్టేశాను. ముందు నీ పని చేసిన తర్వాతే మిగతావన్నీ. దాని పని ఏంద్రా నీకెందుకు? విద్దు, పెద్దవాళ్ళతో అలా మాట్లాడొచ్చా? చూడన్నయ్య, మరెలా అంటుందో. అత్తకేం తెలుసు విద్య, నువ్వు దేని గురించి అడుగుతున్నావో. నాకు అత్తకు చెప్పే అవసరం లేదు, నేను చెప్పను కూడా. సరే, అడ్రస్ పెట్టావు అదే కదా? అదే అన్నయ్య. పేరేమో అన్నావు? సూర్య. నైస్ నేమ్. ఇప్పుడు నేను వెళ్ళి అతను ఒప్పించాలా? అవసరం లేదన్నయ్య, నువ్వు వెళ్ళి కనుక్కుంటానన్నావు కదా, కనుక్కో చాలు. అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది, ఎలాగోలా ఒప్పిస్తుంది. నువ్వు లవ్ చేస్తున్నట్టు తనకి తెలుసా? ఎందుకు తెలియదు, అన్ని తెలుసు. నీకెలా తెలుసత్తా? నన్ను పట్టుకపోయింది చూడుండ్రి సుతారమని. అవునా? నేను ఎంత గ్రేటో చూడు, నన్ను లవ్ చేస్తాండు అని పట్టుకొని పోయింది. ఆడు దీన్ని జాడిచ్చి తన్నినట్టు ఇంకో దానికి పోయి చెప్పిండు ఐ లవ్ యూ అని. ఇక దీని రోగం తిరిగింది. మన విద్దునే కాదని ఇంకొకరిని లవ్ చేస్తాడా? కదా అన్నయ్య. ప్రేమ అనేది మన చేతిలో ఉండదు, అది మన మనసుకి సంబంధించింది. ఎవరిపై ఎప్పుడు ప్రేమ కలుగుతుందో చెప్పలేము. గది గట్ల చెప్పినావు, కరెక్ట్ చెప్పినావు. పాపంగా పొలగాడు ఓ పిల్లను ప్రేమిస్తా ఉంటే ఇది మధ్యలో పోవడం అవసరమా? అని ప్రేమ నిజమైన ప్రేమ. గా పిల్లని దోస్తేనే గట్ల అన్యాయం చేస్తావా అవే పిల్లకు? గడిది గుడ్డేం కాదు, అది లేదు, వెళ్ళిపోయింది నార్త్ ఇండియాకి. ఏ ఇండియాకు పోయింది? ఒకటే ఇండియాగానే మనకున్నది. చూడన్న ఎట్లా మాట్లాడుతుందో. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ లేదట, ఎక్కడికో వెళ్ళిపోయిందట.
దూరదేశం పోయినాదిరా. ఆ, అలాగే అనుకో. అలా రాదా ఇక? రాదు, మొత్తం పెట్టబెడ సర్దుకొని పోయింది తల్లిదండ్రులతో పాటు. అయ్యో దానికేం పుట్టింది? ఆ పోరని కోసం అన్న రాదావే. ఈ పోరాడు అటు పోతాడట, మరి ఏం చేస్తాడట? ఎవరెటు పోలేరు, ఎక్కడోళ్ళు అక్కడనే ఉన్నారు. నా సూర్యకి నేనే రాసి పెట్టున్నాను, అందుకే అలా జరిగింది. అట్లా జరిగిందా? అట్లా చేసినావా కావన్నానే? నువ్వే బెదిరించి పంపించినావే అయితా? చూడన్నయ్య, ఏది మాట్లాడినా ఇలా రివర్స్ మాట్లాడుతుంది, అందుకే తనకేం చెప్పను నేను. విడిచిపెట్టు. ఈరోజు నేను వెళ్ళి ఒకసారి కలిసేసి వస్తాను. వచ్చాక నీతో మాట్లాడతాను, సరేనా? నేను వస్తానన్నయ్య, సూర్యని చూడక చాలా రోజులైంది. వద్దొద్దు, ఇప్పుడే వద్దు. ముందు నన్ను వెళ్ళనివ్వు. ఇప్పుడే పోతుందట. ఇక పోయి కాపురం పెట్టినా పెడుతుంది అన్నం చూసుకొని. అవును, పెడతా. కసొంటి పనులు చేయకు బిడ్డో. మీ అమ్మకు తెలిసినంటే తీసి గోడకేసి ఉతుకుతుంది. ఉతికితే ఉతకని, నాకు నా విక్కీ అన్నున్నాడు, చూసుకుంటాడు. అంటే నువ్వేమన్నా వేసుకోగాని దీన్ని మాత్రం వెనకేసుకురాకురా. ఇది ఏం చేసేద్దలది, మళ్ళా వచ్చి మన మీద పడుతుంది. నా చెల్లెమ్మ నోరు తెరిచి అడగాలే కానీ ఏదంటే అదే. చిన్నప్పటి నుంచి ఎందుకురా నీకు అదంటే గంత ప్రేమ? అది నాకు ఆ దేవుడిచ్చిన చెల్లెమ్మ. ఎప్పుడు నేను వచ్చినా అన్నయ్య అని వచ్చి హక్ చేసుకునేది. చిన్నప్పటి నుంచి అంతే. నాకు నా సొంత చెల్లెలే అన్న ఫీలింగ్ వచ్చేది. నువ్వైతే నాకు సొంత అన్నయ్యలా పుట్టుంటే ఎంత బాగుండేది అన్నయ్య. సొంత అన్నయ్యనే అనుకోవే. పుట్టుంటే గిట్టుంటే ఎందుకు? నీకోసమే నేను అన్ని దత్త తీసుకున్నట్టు అయింది. పండగ వేసుకో ఇక. నీకన్నా మా మమ్మీ దత్తత తీసుకుంటే అయిపోయేది, అప్పుడు ఇంకా బాగుండేది. అది వాడిని ఓర్వది, ఇంకా దత్త తీసుకుంటా. అది నువ్వు అన్న అని వెళ్తేనే ఓర్వది కాదే. మమ్మీకి వినయ్ అన్నయ్య పిచ్చి, అందుకే అట్లా చేస్తుంది. ఓ నువ్వంటే పిసలేదా అవే? నువ్వంటే కూడా పిస ఏదంటది. నువ్వు పుట్టినాక అన్ని కలిసి వచ్చినాయి మా అన్నకు, అందుకే ఎగురుతుంది. మరి నిజమే కదా అత్త. విద్య అంటే మన బంగారు తల్లి మహాలక్ష్మి. చూసావా మా అన్నయ్య ఏమన్నాడు? అది గుడ్ ఏం కాదు. నా అన్న కొడుకు విన్ను ఇద్దరు బాగా కష్టపడ్డారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చినాం. మంచిగా కూర్చొని ఉంటా లక్ష్మీదేవి రావే అంటే వస్తుందా? అది ఇది రెండు ఉండాలి కదా అత్త. మరి నీకేం తక్కువైందిరా? నువ్వెంత సంపాదించుతాను? ఊర్లో ఏమన్నా చిన్న ఆస్తులు ఉన్నాయారా నీకు? మరి నీ లక్ష్మీదేవి ఏదిరా? విద్యనే చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది కదా. నా ఉద్యోగం, ఆస్తులు, అంతస్తులు అన్నీ పెరిగిపోయాయి కదా చెల్లెమ్మ. అబ్బా, నువ్వు మాట్లాడుతూ ఉంటే వినుకుంటూ ఇలాగే కూర్చోవాలనిపిస్తుంది అన్నయ్య. నాకు ఎన్ని బాధలున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఇట్లా హుష్కాకి అని వెళ్ళిపోతాయి. అదే మా అన్నయ్య ఉంటాడా? మా అన్నయ్య వస్తున్నాడంటేనే ఉచ్చరాలుతారే. చిరాకులేస్తుంది. విద్య అని ఇట్లా పిలుస్తాడు, కథం గుండెల దడ స్టార్ట్ అవుతుందా? విరక్తి ఉడుతుంది నా పేరు మీద నాకే. అలా అనొద్దు విద్య, వాడు వింటే ఫీల్ అవుతాడు. ఏమన్నా అనుకోను అన్నయ్య, నేను అన్నయ్యతోనే అంట డైరెక్ట్గా, నువ్వు మాట్లాడితే నాకు నచ్చదు అన్నయ్య అని. మా అమ్మ అయితే ఎప్పుడు అన్నయ్యని పట్టుకొని అటు వెళ్ళు ఇటు వెళ్ళు అంటది, నాకు అస్సలు నచ్చది. థ్యాంక్ గాడ్, చూసావా, నిజంగా దేవుడు నా కోసమే నిన్ను యుఎస్ నుంచి ఇక్కడికి రప్పించాడు. లేకపోతే ఎవరి కోసమో ఇడు అచ్చుడైంది, నేను దత్తత తీసుకునేంది. నువ్వు అన్నట్టు ఇది ఏటో కనబడుతుందిరా. మరేమనుకున్నావత్తా, నేను మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే కథం, మటాసా అది జరిగిపోవాల్సిందే. చూడు, నేను నా సూర్యని పెళ్లి చేసుకొని నీ ముందు ఎలా కూర్చుంటానో, కాలు మీద కాలేసుకొని. నువ్వు అనుకున్నది చేస్తావని నాకు మా తెలుసు కానీ నువ్వు గంతే మీ అవ్వగంతే. పట్టిందంటే ఈడ్చిపెట్టారు దాన్ని. విద్య ఏంటి ముచ్చట్లు? ప్రొద్దున లేవగానే కాలేజ్ లేదా? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. లేచి రెడీ అవ్వు. నేను అన్నయ్యతో వెళ్తాను కాలేజ్కి. అన్నయ్య తీసుకెళ్తావు కదూ? నిన్ను డ్రాప్ చేసి నేను అటు వెళ్తాను. వెళ్తాను మమ్మీ, నువ్వు వెళ్ళు. మేము ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం. విను ఎక్కడా? నాకేం తెలుసు మమ్మీ. ఇంకా లేవలేదా ఆంటీ? నైట్ లేట్గా వచ్చాడా ఏంటి? రోజు ఇంత లేట్గా లేస్తున్నాడు. ఆ కోడల్ని ఒకసారి మళ్ళీ ఇంటికి ఇన్వైట్ చేయాలి, అందరినీ పరిచయం చేయించాలి. విద్య కాస్త మంచిగా మాట్లాడడం నేర్చుకో, వదిన వస్తుంది. ఎప్పుడు? ఈరోజు కాదులే, నేను చెప్తాను. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. సరే మమ్మీ, మరి మనం అక్కడికి ఎప్పుడు వెళ్దాం? వెళ్దాం విద్య, మంచి రోజు చూపిస్తాను పంతులు గారితోని. దీనికి కూడా మంచి రోజులేంటి మమ్మీ? మనకి మంచి జరగాలంటే, అనుకున్నది కావాలంటే మంచి రోజు చూసుకొని వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు.
ఇది జీవితానికి సంబంధించిన విషయమే పిల్ల. జీవితాంతం తోడుండేటోడు. ఆగమాగం చెయ్యకు. అయితే ఈరోజు మంచిదేనా? ఓ మంచిదే, ఇవాళ కూడా పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి. మంచిదే కానీ మనం వెళ్ళేది ఈరోజు కాదు, టైం పడుతుంది, వెయిట్ చెయ్యి. అత్త, కోడలంటుందేంటి ఆంటీ? నీకు తెలీదు కదా అన్నయ్య, మా మమ్మీ ఒక మ్యాచ్ ఫిక్స్ చేసింది వినయ్ అన్నయ్య కోసం. అరే విక్కిగా బుర్రబుర్ర. తను ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందట మొన్న, త్వరగానే వెళ్ళిపోయింది. నేను కూడా చూడలే అని చెప్పలేనారా? ఏమో పనున్నదని పోయిందట. ఓలం చూడలే, బిరబిర మాట్లాడింది, బరబర పోయింది. నా ప్రియ గురించేనా వీళ్ళు మాట్లాడుకునేది? వచ్చిందని చెప్పింది కదా, అంటే ఆంటీ ఇంకా ప్రియ మీద ఆశలు వదులుకోలేదా? వినయగాడు ఇంకా చెప్పలేదా? ఓ గాడ్, తన కోడలనుకున్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చా, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? అసలే ఆంటీకి నేనంటే చాలా కోపం. చా, యుఎస్ నుంచి ముందే వస్తే అయిపోయేది. ప్రియాని ముందే చూసింటే బాగుండు. ఈ పాటికి నా పెళ్ళి కూడా అయిపోయిండేది. అన్నయ్య త్వరగా లేవు, రెడీ అవ్వు, కాలేజ్ టైం అయిపోతుంది. అబ్బో, దీనికి ఎప్పుడు లేని కాలేజ్ మీద సోయి పడ్డదు రో. ఎన్నడా నాకట్లా కాలేజ్ కోత అన్నావే, ఇప్పుడేమో బాగా ఉరుకురికి పడతాను. నేను ఎప్పుడు పోలేదా కాలేజ్కి? ఇప్పుడు పోయినవే, ఎప్పుడు పోయినా టైం పాస్ చేసుడు అచ్చుడు. ఏమన్నా చదువుకోవడానికి పోయినావా? నా ఇష్టం. అన్నయ్య చెప్పింది వినిపించలేదా? నేను ఇంటి మహాలక్ష్మిని, నేను చదవా, నా ఇష్టం. అట్లా అట్లా పోతా వస్తా, డిగ్రీ ఎట్లావు పాస్ అవుతా. నువ్వు పాస్ కాకున్నా మీ అమ్మ పాస్ చేయించుతుంది అని. మరి ఇంకేంటి నీ బాధ? నాలెడ్జ్ ఏ నుంచి వస్తుంది చదవండి. ఓ అమ్మకు మస్తు నాలెడ్జ్ ఉన్నత్తి. ఇవాళ రేపు ఫోన్లలో మస్తు నేర్చుకుంటాను. కాలేజీలకు బళ్ళకు పోతేనే వస్తుందా నాలెడ్జ్. నువ్వు కూడా దానికి సపోర్టింగ్ సిస్టమా అని. విద్యమ్మ, మీ ఇస్త్రీ బట్టలు వచ్చినాయి, లోపల పెట్టమంటావా? పెట్టు, నీట్గా పెట్టు. సరే అమ్మా. మంగమ్మ, ఏందమ్మా సుగుణమ్మ, ప్రియమ్మను మళ్ళోసారి రమ్మంటుందట అమ్మ. ఇల్లు నీట్గా సర్ది పెట్టమంటుంది. ముందే చెప్తానా, మొన్నట్లే లోపల పోయి కూర్చొని అయ్యో మిస్ అయినా చూలే అని బాధపడకు. ఇప్పుడు వస్తుంది కదా, మంచిగా మాట్లాడు. మాట్లాడుతుంది. ఎవరు? ఆమె పేరేంటి? ఈ ఇంటి కోడలమ్మనటయ్యా, ప్రియా. పేరు ప్రియా. ప్రియ, నువ్వేనే? నీకోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తావో రా, నేను పండగ చేసుకుంటాను.